సారీ గైస్, ఎగ్జామ్స్ ఉండటం వల్ల వీడియోస్ అయితే సరిగ్గా చేయలేదన్నమాట. అందుకే కొంచెం గ్యాప్ అయితే ఇచ్చా. ఇక మన తెస్సే అయితే వచ్చేసి మన ఆతర్ దగ్గరికి అయితే వచ్చి ఉంటుంది. ఇక మన తెస్సే అయితే వచ్చేసి మన ఆతర్ని చూసి చాలా ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. దాన్ని చూసి మన ఆతర్ అయితే వచ్చేసి, తెస్సి అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని అంటాడు. ఏంటి నేను మాత్రమే ఏడుస్తున్నానా, నువ్వు కూడా ఏడుస్తున్నావు కదా అని చెప్పేసి ఒకరితో వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి, నేను తనని చూసి చాలా కాలమైంది, అందుకే నేను ఏడుస్తున్నాను, అంతేకాదు నేను తనతో మాట్లాడి కూడా చాలా కాలం అయితే అయింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడు మన ఆతర్ పైకి లేవబోతుంటే, ఇకప్పుడు మన చేతి చేసి, ఆతర్ ఆగు, ఇంకా నీ గాయాలు ఏమాత్రం మానలేదు, దయచేసి నువ్వు ఇంకా కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పేసి ఉంటుంది. ఇక మన తెసేత వచ్చేసి, నీకు ఇలా జరిగిందన్న విన్న వెంటనే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా ఆతర్ అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఎంత ప్రమాదకరమో నీకు తెలుసు కదా, అలాంటప్పుడు నువ్వు ఒక్కడం ఎందుకు రిస్క్ తీసుకోవడం. నేను ఎవరు అంతం చేయలేని ఒక గొప్ప యోధుడు నువ్వు ఏమాత్రం కాదు, నువ్వు కేవలం ఒక మనిషివి, నువ్వు ఎప్పుడు ఇలాంటి రిస్క్ తీసుకోవద్దు అని చెప్పేసి అంటుంది. ఇక అదంతా విన్న మన ఆతర్ అయితే వచ్చేసి, మరేం పర్వాలేదు, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మన తెస్సి అయితే వచ్చేసి, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని నేను ఖచ్చితంగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నావని నాకు తెలుసు. కానీ నీకేదైనా జరిగితే ఏం చేయాలి? దయచేసి ఇంకెప్పుడు అలా చేయొద్దు. నీకేదైనా జరిగితే నేను ఏమాత్రం తట్టుకోలేని చెప్పేసి మన తెస్సి అంటుంది. ఇక అదంతా విన్న మన ఆతర్ అయితే వచ్చేసి, మరేం పర్వాలేదు, ఇక నుండి ఇంకా చాలా జాగ్రత్తగా అయితే ఉంటాలే. ఇక వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు చాలా ఎమోషనల్గా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు అక్కడికి మన తెస్సే పేరెంట్స్, అలాగే మన ఆతర్ వాళ్ళ చెల్లెలు కూడా అయితే అక్కడికి వస్తుంది. ఇకప్పుడు వాళ్ళైతే వచ్చేసి, ఆర్థర్ అసలు నీ గాయాలు ఎలా ఉన్నాయి, నేను నయమవుతున్నాయా లేదా అని చెప్పేసి మన ఆథర్తో అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇక మన తెసే పేరెంట్స్ అయితే వచ్చేసి, అలాగే తెసే నువ్వు కాసేపు ఆథర్తో మాట్లాడుతూ ఉండి మళ్ళీ వస్తే మిమ్మల్ని కలుస్తామని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇకప్పుడు మన విలన్ అయితే వచ్చేసి, ఆర్థర్ నేను నీతో చాలా ముఖ్యమైన విషయాలు అయితే మాట్లాడి, కానీ అంతకన్నా ముందు చాలాసేపు నుండి ఒక వ్యక్తిని కలవాలని వేచి ఉన్నారని చెప్పేసి అంటాడు. ఇకప్పుడు మన ఆథర్ వాళ్ళ చెల్లి, అలాగే మన సెల్వి అయితే వచ్చేసి మన ఆథర్ని చూడడం కోసం చాలా సేపు నుండి అయితే అక్కడ వేచి ఉంటారు. ఇకప్పుడు మన ఆతర్ వచ్చేసి తన చెల్లినైతే పిలుస్తారు. ఇక తనైతే చాలా ఫస్ట్‌గా వచ్చేసి, "మా నాన్నతో నాకు చేసుకో, నీకసలు నీకేం జరిగిందో నేను ఎంత భయపడ్డానో తెలుసా? నువ్వు చనిపోతావని నేను చాలా కంగారు పడ్డానని" చెప్పేసి అంటుంది. ఇక అదంతా విన్న మన ఆతర్ అయితే వచ్చేసి, "మరేం పర్వాలేదు. ఒకవేళ నేను చనిపోయినా గానీ నేను ఆత్మని నీ చుట్టే తిరుగుతూ ఉంటాలే. నీ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళని కొడతాలే" అని చెప్పేసి అంటాడు. ఇక కాసేపు అలా వాళ్ళిద్దరైతే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకప్పుడే మన విల్లీని అయితే వచ్చేసి, "ఎల్లీ నువ్వు కాసేపు బయటికి వెళ్తావా? ఆర్తతో నేను కాసేపు మాట్లాడాలని" చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే మన ఎల్లీ అయితే వచ్చేసి, "సరే అన్నయ్య" అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇకప్పుడే మన ఆల్రెడీ అయితే వచ్చేసి, "నువ్వు వేగంగా కోలుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆర్థర్. నీ గాయాలు నయం చేయడానికి చాలా శక్తిని అయితే మేము ఉపయోగించాల్సి వచ్చింది. అంతేకాదు లేడీ సెల్వి కూడా నీ గాయాలు మానడానికి ఎంతో సహాయం చేసింది. నీకేంటో ఇది గుర్తుకుందా? ఇంతకుముందు ఇలాంటిది నీ దగ్గర ఒకటి ఉండేది, కానీ నువ్వు ఒకరికి ఇచ్చావు. నువ్వు యువరాణి తెస్సాకైతే తన కోరు పేలిపోకుండా తనకు సాయం చేయడానికి ఈ బాల్ని అయితే ఇచ్చావు కదా. నిజం చెప్పాలంటే ఇదే ఇప్పుడు నీ ప్రాణాలైతే కాపాడింది ఆర్థర్. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు." ఇక అదంతా విన్న మన ఆథర్ అయితే చేసి, "నాకు ఇలాంటిది ఇంకొకటి కూడా కావాలి. దాన్ని మీరు సిద్ధం చేయగలరా?" అని చెప్పేసి అడుగుతాడు. ఇకప్పుడే మన విలీన్ అయితే వచ్చేసి, "అంతకన్నా ముఖ్యంగా నీకు విషయం చెప్పాలి ఆర్థర్. నా దగ్గర ఒకటుంది. దాన్ని దయచేసి చూడు" అని చెప్పేసి మనోడి విరిగిపోయిన కత్తిని అయితే మన ఆథర్‌కి అయితే చూపెడతాడు. "నేను ఆ మాన్స్టర్ రిటైర్డ్ బాడీ నుండి అయితే దీన్ని సేకరించాను. కేవలం ఇది మాత్రమే దొరికింది ఆథర్" అని చెప్పేసి అంటాడు. "థ్యాంక్ యూ. కానీ నాకున్న ఏకైక ఆయుధం ఇది ఒక్కటే. ఇది కూడా ఇప్పుడు విరిగిపోయిందా" అని చెప్పేసి మనోడు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇకప్పుడే మన ఆథర్ అయితే వచ్చేసి, "మనం అందరం కలిసి కొన్ని విషయాలు మాట్లాడుకుంటే ముందు నేను కొన్ని తెలుసుకోవాలి" అని చెప్పేసి అంటాడు. "దయచేసి మీరందరూ బయటికి వెళ్ళండి. వీలైనంత త్వరగా రెడీ అయ్యి నేను బయటికి వస్తా" అని చెప్పేసి మన ఆథర్ అయితే అంటాడు. ఇక మన ఆథర్ తన కట్లని విప్పేసి తనకి తగిలిన గాయాలను అయితే చూస్తూ ఉంటాడు. అవి మనయ్యా లేదా అని చెప్పేసి అయితే మనోడు చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే దాన్నంతా చూసిన మన సెల్వి అయితే వచ్చేసి, "ఏంటి నీ గాయాలను చూసుకొని నువ్వే భయపడుతున్నావా" అని చెప్పేసి అంటుంది. ఇక అదంతా విన్న మన ఆథర్ అయితే వచ్చేసి, "లేదు, ఈ గాయాల్ని ఎల్లి లేదా మా అమ్మ నాన్నలు చూస్తే ఇంకా చాలా భయపడతారు. నీకేమని అనిపిస్తుంది సెల్వి? నేను మళ్ళీ అంత దారుణంగా ఉన్నానా? నేను అనుకున్న దానికన్నా నా గాయాలు చాలా వేగంగానైతే మానుతున్నాయని" చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు మన ఆత్ర వాళ్ళ చెల్లి ఎలి అయితే వచ్చేసి తనైతే శిక్షణ తీసుకుంటూ ఉంటుంది. "నేను ఎంత లక్కీయో నీకు తెలుసా? ఎందుకంటే ఇక్కడున్న అమ్మాయిలందరూ నిన్నే చూస్తూ ఉంటారు. నిజానికి నేను చాలా లక్కీ. నువ్వు చాలా గొప్ప యోధుడివి. అంతేకాదు నువ్వు ఒక లాన్సరువి కూడా. అంతేకాదు ఈ ఖండంలో ఉన్న వాళ్ళందరికన్నా చాలా గొప్పవాడి, చాలా అందంగా కూడా అయితే ఉంటావులే. అందుకే నేను అమ్మాయిలంతా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ నేను ఇప్పుడైతే నిన్ను ద్వేషిస్తున్నానన్నయ్య. నేను ఒక సాధారణమైన జీవితాన్ని అయితే గడపాలనుకుంటున్నాను. కానీ అది నా వల్ల ఏమాత్రం జరగట్లేదు. అంతేకాదు అమ్మా నాన్న కూడా యుద్ధంలో అయితే పాల్గొంటున్నారు. వీటన్నిటికీ కారణం నువ్వేనని నేను నిన్ను ద్వేషించాలనుకుంటున్నా. కానీ నా జీవితం కన్నా నీ జీవితం చాలా దారుణంగా అయితే ఉంది. నేను కనీసం అమ్మా నాన్నలతో అన్నా కాసేపు గడపగలుగుతున్నాను. నువ్వు ఏమాత్రం గడపట్లేదు. నువ్వు ఎన్ని త్యాగాలు చేస్తావో నాకు మాత్రమే తెలుసు అన్నయ్య. నాకిప్పటికీ చాలా బాగా గుర్తుకుంది. నువ్వు ఇంటికి వచ్చినప్పుడల్లా ఎన్నో కట్లతో గాయాలతో తిరిగి వస్తూ ఉంటావు. కానీ నువ్వు ఎప్పుడు మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోలేదు అని అనుకునేదానిని.
కానీ నువ్వెన్ని త్యాగాలు చేసావో నాకు మాత్రమే తెలుసు అన్నయ్య అని చెప్పేసి తనైతే చాలా ఎమోషనల్ అయితే ఏడుస్తూ ఉంటుంది. మరేం పర్వాలేదన్నయ్య, ఎలాగైనా సరే నేను కూడా నీ అలాగే అవుతానని చెప్పేసి తనైతే అంటుంది. ఇక తర్వాత మన ఎలి అయితే వచ్చేసి తన శిక్షణ అయితే కొనసాగిస్తూ ఉంటుంది. ఇక తన శిక్షణతో చూసిన మన ఆత్ర అయితే వచ్చేసి నిజంగా నువ్వు చాలా అద్భుతంగా అయితే బాణాలు వేస్తున్నావు. కానీ మన ఎలి అయితే వచ్చేసి నేను చాలా బాణాలు వేస్తే తప్ప దానికి ఒక్కటి కూడా తగలలేదన్నయ్య అని చెప్పేసి అంటుంది. కానీ మన ఆత్ర అయితే వచ్చేసి ఇప్పుడు నీ వయసు 12 ఏళ్ళు, నీలాంటి వయసులో ఉన్న వాళ్ళు ఇలాంటి చేయాలంటే చాలా కష్టం, కానీ నువ్వు దీన్ని సాధించావని అంటాడు. ఇక అప్పుడే అక్కడికి కొంతమంది అయితే వచ్చేసి ఎలి నువ్వు ఇంతకు మీ అన్నకు చూపించాలనుకుంటున్నదో చూపించావా లేదా అని చెప్పేసి అడుగుతారు. ఇక అది విన్న మన ఆత్ర అయితే వచ్చేసి అసలు అదేంటి అని చెప్పేసి తనైతే అడుగుతాడు. ఇక అప్పుడే మన ఎలి అయితే వచ్చేసి తన మానసికంతా సేకరించి ఒక చిన్న బాల్ లాంటిదైతే తయారు చేస్తుంది. ఇక దాన్ని చూసి మన ఆత్రేత వచ్చేసి నిజంగా ఇది చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి అంటాడు. ఇక మన ఆత్రేత వచ్చేసి అక్కడున్న వాళ్ళిద్దరితో మాట్లాడుతూ నిజానికి మీరు ఇలాంటి దుస్తులు ఇప్పుడు ఎందుకు వేసుకున్నారని చెప్పేసి మన ఆత్రేత అడుగుతాడు. దానికి తనైతే వచ్చేసి రాత్రి ఒక పార్టీ జరగబోతుంది, అందుకే ఇలాంటి దుస్తులు మేము వేసుకున్నామని చెప్పేసి అంటుంది. ఇక వాళ్ళిద్దరు మన ఆతర్తో మాట్లాడుతూ నీకు విషయం తెలుసా, ఒక రిటైనర్ చనిపోయారంట కదా అని చెప్పేసి అంటుంది. ఇక మన ఆతర్ ఆ రిటైనర్ మాన్స్టర్ని చంపాడని వాళ్ళకి ఏమాత్రం తెలియదు. ఇక మన ఆతర్ పక్కకు వెళ్ళి మన సిల్వితో మాట్లాడుతూ నిజానికి నేనే కదా రిటైనర్ చంపాను, వాళ్ళకి ఆ విషయం తెలీదా అని చెప్పేసి మన సెల్విని అయితే అడుగుతాడు. దానికి మన సెల్వి అయితే వచ్చేసి నాకేం తెలుసు అని చెప్పేసి అంటుంది. రాత్రి జరగబోయే పార్టీ కోసం ఎలాగైనా సరే నేను వీలైనంత వేగంగా ఒక సూట్ని అయితే తయారు చేసుకోవాలని అంటాడు. ఇకప్పుడు ఆ కొన్న వాళ్ళంతా వచ్చేసి ఆల్రెడీ మీకోసం మేము అన్ని సిద్ధం చేశామని చెప్పేసి అంటారు మన అతన్ని చూస్తూ. ఇక ఇక్కడితో చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి.